హాయ్ అన్న, నా పేరు మాధురి. నేను విజయనగరం జిల్లా నుంచి వచ్చాను. నేను బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేశాను. జాబ్స్ కోసం అప్లై చేస్తున్నా కానీ ఇంటర్వ్యూ కాల్స్ అనేవి రావడం లేదు. ప్రెజెంట్ ఉన్న స్కిల్స్ నేర్చుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఈ ప్రభుత్వం మనకి లేకుండా చేశారు. అదే కాదు, ఐటీ కంపెనీస్ కూడా మనకి వచ్చినవి వెళ్ళగొట్టారు. మీ ప్రభుత్వం వస్తే మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఇస్తారో చెప్పాలన్నా. మా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అమ్మా. జగన్మోహన్ రెడ్డి జైలు తల్లి. చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆటోమేటిక్గా కంపెనీలు వస్తాయి. చాలా మంది వెయిటింగ్ మొదటి 100 రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చా. ఈ రోజు వాళ్ళందరినీ పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. నేను అనేక మంది కంపెనీ యజమానులు కలిసా. వాళ్ళందరినీ కోరే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి. అప్పుడు వాళ్ళు అడిగారు, మాకు ఇలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వండి, ప్రోత్సాహం ఇవ్వండి. అంటే వాళ్ళకి ఒకటి చెప్పా, తెల్ల కాగితం ఇస్తా, మీకు ఏం ఇన్సెంటివ్స్ కావాలో రాయండి, దాని కింద మాకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలని నేను రాస్తా, ఆ ఒక్క నంబర్ పైన మిమ్మల్ని హెరాస్ చేస్తా అని చెప్పాను. మిమ్మల్ని వెంటాడుతానన్నా. ఎందుకంటే మేము 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అది సాధించాలంటే అందరు పెట్టుబడులు పెట్టాలి, చాలా మంది లోకల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ని ప్రోత్సహించాలి. గతంలో ఆ లక్ష్యంతో పనిచేసాం, అది చేస్తాం. మొదటిది. రెండోది, మీరు స్కిల్ డెవలప్మెంట్ గురించి అన్నారు. ఈ మధ్యన స్కిల్ డెవలప్మెంట్ ఇంకొంచెం ఎక్కువ ఫేమస్ అయింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 53 రోజులు జైల్లో బంధించారు. కానీ సింహమే కదా తల్లి. బయటున్నా జైల్లో ఉన్న సింహమే కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక సింహం లాగా బయటకు వచ్చారు. అది మనందరం చూసాం. బాబు గారు ఆలోచన ఏంటంటే మనం నిరంతరం నేర్చుకోవాలి. టెక్నాలజీ మారుతా వస్తుంది. గతంలో C++, జావా ఉండేది. ఇప్పుడు బిగ్ డేటా, AI, ML అన్ని వచ్చేసినాయి. ఒకప్పుడు వెబ్సైట్స్ పాపులర్, ఇప్పుడు యాప్స్ పాపులర్. మొత్తం మారిపోయింది ఎకానమీ. అందుకే కంటిన్యూస్ గా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలని ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి ఖర్చు పెట్టి దాదాపు 2,50,000-80,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. కేవలం టెక్నాలజీ అంటే ఐటీఏ కాదు, మెకానికల్ దాంట్లో కూడా పెద్ద ఎత్తున ఆనాడు ప్రోత్సహించాం. 1,30,000 మందికి దాదాపు ఉద్యోగాలు వచ్చినాయి ఒక్క ప్రోగ్రాం ద్వారా. అదే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గుజరాత్లో అమలైంది, కర్ణాటకలో అమలైంది, తమిళనాడులో అమలైంది, జార్ఖండ్లో అమలైంది. కానీ కావాలని చంద్రబాబు గారి పైన ఆరోపణలు చేసి ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు మనందరం చూసాం. అయినా మేము భయపడం తల్లి. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ఒక ప్రైమరీ ఫోకస్ గా పెట్టుకుంటాం. మళ్ళీ స్కిల్ అప్గ్రేడేషన్ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. సో మ్యాటర్ ఆఫ్ 1 మంత్, మొదటి నెలలో, ఇంకొక నెలలో ప్రభుత్వం మారుతుంది. మొదటి 100 రోజుల్లో మీరు చూస్తారు కదా, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ చెల్లె. రైట్, లోకేష్ గారు, నాకు ఇక్కడ ఒక